హాయ్! వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ ఆఫ్ తెలుగమ్మ ఇన్ ముంబై. యాక్చువల్‌గా మేము ఒక మంచి ప్లేస్‌కైతే వెళ్తున్నాము. సో, ఆ ప్లేస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేస్తాను. వీడియో ఎండింగ్ దాకా చూడండి. వీడియో అయితే చాలా బావుంటది. ఇంకా మా అమ్ము, పవన్ ఇక్కడ ఫైటింగ్ స్టార్ట్ చేసేసారు ఇక్కడ. ఇంకా ముంబైలో అయితే ఫుల్ వర్షాలైతే పడుతున్నాయి. ఇంకా కొంచెం కొన్ని డేస్ అయితే వర్షాలయి లేవు. సో, ఇంకా ఆ టైంలో అయితే మేము ఇంకా ఇలాగా ఒక మంచి ప్లేస్‌కైతే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఇది మా బైక్. ఆల్రెడీ చాలా వీడియోస్‌లో అయితే చూసుంటారు. ఇది ఎలక్ట్రిక్ బైక్. సో, మేము కొని ఒక 5-7 మంత్స్ అలా అయితది. బట్ చాలా బావుంటది. కంఫర్ట్ కూడా బావుంటది. సో, ఇంక ఇప్పుడు అయితే మేము టెంపుల్‌కైతే స్టార్ట్ అవుతున్నాం. సో, వీడియో ఎండింగ్ దాకా అయితే చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. నేను వ్లాగ్ కూడా అప్లోడ్ చేసి చాలా డేస్ అయింది. అసలు ఖాళీ ఉండట్లే. ఇంకా కిడ్స్‌కి ఎగ్జామ్స్ వల్ల కొంచెం బిజీగా అయితే ఉన్నాం మేము. ఇక్కడ రైన్స్ కూడా చాలా ఎక్కువ పడుతున్నాయి. ఇంకా ఆంధ్రాలో అయితే అసలు వర్షాలే లేవు కదా! మేము వెళ్ళే ఏరియా అయితే చాలా గ్రీనరీగా ఉంటుంది. సో, ఇంకా హిల్ పైనే ఉంటుంది మేము వెళ్ళే ప్లేస్ అయితే. సో, ఇక్కడ చాలా ప్లెజెంట్‌గా అయితే ఉంటది. ఇంకా ఈవెన్ కిడ్స్ చాలామంది ఇక్కడ రోడ్ మీద క్రికెట్ ఆడుతూ ఉంటారు భలేగా. చూస్తే అనిపిస్తది. యాక్చువల్‌గా మా జేకే వీళ్ళందరూ కూడా ఆంధ్రాలో మంచిగా క్రికెట్స్ ఆడేవారు. సండేస్ అయ్యి వస్తే క్రికెట్‌కి కిడ్స్‌తో మొత్తం అందరూ కలిపి ఆడేవారు. అవి చూస్తే అదే గుర్తొస్తూ ఉంటది నాకైతే. ఇంకా ఫైనల్లీ మేమైతే త్రిమందిర్‌కి వచ్చేసాం. నేను చెప్పాను కదా! చాలా బావుంటది. అసలు వీడియో ఎండింగ్ దాకా అయితే చూడండి. చాలా మంచి ఫేమస్ ప్లేసు. ఇంకా చాలా ప్లెజెంట్‌గా అయితే ఉంటదిక్కడ. నేను ఎక్స్‌ప్లోర్ చేస్తాను కదా! సో, వీడియో ఎండింగ్ దాకా అయితే చూడండి. మా జేకే అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తున్నారు. ముంబైలో కాజుపడలో ఉన్న మేము త్రిమందిర్‌కి అయితే వచ్చాము మేము. ఇది చాలా ప్రత్యేకమైన టెంపులు. ఇంకా ఇక్కడ ముగ్గురు దేవుళ్ళైతే ఉంటారు. ఈ త్రిమందిర్ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ జైన సాంప్రదాయము ఉంటది. అంటే జైన సాంప్రదాయానికి చెందిన శ్రీమందిర్ స్వామి, అంతేకాకుండా శైవ సాంప్రదాయానికి చెందిన శివుడు, వైష్ణవ సాంప్రదాయానికి చెందిన శ్రీకృష్ణుడు ఒకే వేదికపై అంటే ఒకే టెంపుల్‌లో ఉంటారు. సో, అందుకని ఈ టెంపుల్ అనేది చాలా ప్రత్యేకత. అందుకే ఈ ఆలయానికి మతాల మధ్య ఐకమత్యానికి ఇది చాలా ప్రత్యేకత. అంటే యూనిటీ అంటే అన్ని మతాలు ఒకటే అన్నట్టుగా. అంటే హిందూస్‌లో కూడా మనకి చాలా ఉంటాయి కదా! సో, అవి చెప్తది ఈ మందిరం ప్రత్యేకత ఏమిటంటే. ఇంకా ఇక్కడైతే స్లిప్పర్స్ అయి పెట్టుకోవడానికైతే స్టాండ్ అయ్యి ఉన్నాయి. ఇంకా ఈవెన్ మనం బ్యాగ్స్‌లో అయి కూడా స్టోరేజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఇచ్చేయొచ్చు స్లిప్పర్స్. ఇంకా ఇక్కడైతే డ్రెస్ కోడ్ కూడా ఉంటది. అంటే మనం ట్రెడిషనల్ వేర్‌లే వేసుకోవాలి. సో, ఎవరైనా కొంచెం షార్ట్స్ అలాంటివి వేసుకుంటే మాత్రం అలో చేయరు. బట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ధోతీస్ అలాంటివి. ఇది సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అయితే చాలా దగ్గరలో ఉంటది. దీన్ని సైడే సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అయితే ఉంటది. సో, ఇంకా చాలా గ్రీనరీగా ఉంటది. ఇంకా ఎస్పెషల్లీ రైనీ సీజన్‌లో అయితే చాలా బావుంటది. 2002లో అయితే ఇది గుజరాత్‌లో స్టార్ట్ చేశారు ఈ మందిర్. సో, ఇంకా తర్వాత మొత్తం ఇండియా వైడ్‌గా మొత్తము ఈ త్రిమందిర్స్ అనేవి స్థాపించారు. సో, ఇంకా ముంబైలో ఈ త్రిమందిర్ చాలా ప్రత్యేకత. సో, చాలా ప్లెజెంట్‌గా ఉంటది. ఇంకా అందరూ విజిట్ చేయొచ్చు. మీరు గనక తప్పకుండా ముంబై వస్తే గనక ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంకా చాలామంది వస్తూ ఉంటారు. ఎక్కువ సీనియర్ సిటిజన్స్ అలా కూడా వస్తారు. సో, ఎందుకంటే ఇక్కడ కూర్చోవడానికి అది చాలా ప్లెజెంట్‌గా ఉంటది. సో, ఇంకా వాళ్ళు కూడా రిలాక్స్ అయినట్టు ఉంటది అన్నట్టుగా ఇంకా పెద్దవాళ్ళైతే చాలా ఎక్కువ మంది వస్తారు. ఇంకా ఇక్కడ ఫోటో షూట్స్ అవి కూడా జరుగుతూ ఉంటాయి. ఈవెన్ వెడ్డింగ్ షూట్స్ జరుగుతాయి. అంతేకాకుండా ఇంకా కొంచెం షార్ట్ ఫిలిమ్స్‌కి అలా కూడా షూట్ చేస్తారు. ఇంకా ఇప్పుడు దాకా తెలుగులో అయితే ఎవ్వరు చేయలేదు ఈ వీడియో. సో, మన వీడియోయే ఫస్ట్. సో, మీరు గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మందిరం లోపలికైతే వెళ్దాము. ఇక్కడ చూసారా మొత్తం అంతా మార్బుల్‌తోనే ఉంటది. అసలు చాలా హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తారు. చాలా ఎప్పుడు ఇంకా క్లీన్‌గానే ఉంటది. ఇంకా అలా మెరుస్తూనే ఉంటది అసలు చెప్పాలంటే టెంపుల్. యాక్చువల్‌గా తెలుసు కదా మనకి మార్బుల్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. బట్ ఈ మందిరం వాళ్ళు చాలా మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు ఒకేలా ఉంటది ఏ టైంకి వెళ్ళినా. సో, ఇంకా ఇక్కడ మేము వెళ్ళేసరికి హారతి ఇస్తున్నారు. ఇంకా ఇక్కడేంటంటే హారతి వాళ్ళే ఇవ్వాలని ఉండదు. మనం వెళ్తే భక్తులు అంటే మొత్తము మన అందరినీ కూడా ఇవ్వనిస్తారు వాళ్ళు. సో, మేము హారతి ఇచ్చే టైంకే వెళ్ళాం. చాలా టైమ్స్ విజిట్ చేసినప్పుడల్లా ఇంకా హారతి టైంకెళ్తే ఖచ్చితంగా మేము హారతిలో కూడా పార్టిసిపేట్ చేస్తాము.
సో ఇంకా ఇక్కడ అందరూ లైన్లో ఉంటారు. మన హారతి ఇవ్వాలనుకుంటే వెళ్ళి హారతి ఇవ్వచ్చు. ఇంకా జెంట్స్ విడిగా అండ్ లేడీస్కి ఒక లైన్ అలా ఉంటుంది. ఈవెన్ కిడ్స్కి కూడా అలౌడే. సో మాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది ఇక్కడ హారతి ఇస్తూ ఉంటాము. ఇంకా భజన అవి చేస్తూ మొత్తం ఈవెన్ అన్ని దేవుళ్ళకి ఇస్తారు ఇక్కడ. సో ఇక్కడ కృష్ణ భగవానుడు, వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారు ఇక్కడ. వరుసగా ఫస్ట్ ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత శివందిర్కి, దేవుడికి, స్వామికి కూడా ఇస్తారు. అంతేకాకుండా ఇక్కడ శివుడు కూడా ఉంటారు, అక్కడ కూడా ఇస్తారు. నేను చూపిస్తాను చూడండి. ఇంకా ఇలా అయితే హారతి, భజన అవి జరుగుతూ ఉంటాయి. మా కిడ్స్కి కూడా చాలా ఇష్టం త్రిమందిర్. ఎక్కువ అడుగుతూ ఉంటారు త్రిమందిర్కి వెళ్దాం మనము అని. ఇంకా మా అత్తయ్య వాళ్ళకి కూడా చాలా ఇష్టము ఈ టెంపుల్ అంటే. ఈవెన్ మా పేరెంట్స్ కూడా ఇంకా వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా ఎక్కడికి అడగరు, ఓన్లీ త్రిమందిర్కి తీసుకెళ్ళండి మమ్మల్ని అని అడుగుతూ ఉంటారు. ఇంకా ఖచ్చితంగా వీళ్ళని తీసుకొస్తూ ఉంటాం. ఇంకా ఇక్కడ కృష్ణ భగవానుడు, విష్ణువు అండ్ గోవిందుడు కూడా ఉన్నారు. సో ఇంకా ఇక్కడ లేని దేవుడు అంటూ ఏముండదు. అన్ని దేవుళ్ళకి కూడా చక్కగా హారతిస్తారు. మంచిగా అకేషన్స్ ఉన్నప్పుడైతే సారీస్ అవి కూడా చాలా బాగా డెకరేట్ చేస్తారు అసలు. ఇంకా మేమైతే హారతి తీసుకుంటున్నాము. చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వస్తే మాకు. ఇలా కిడ్స్ని అప్పుడప్పుడు ఇలా టెంపుల్స్ కూడా తీసుకువెళ్తూ ఉండాలి. మన ట్రెడిషన్ అన్నీ నేర్పిస్తూ ఉండాలి. సో నేను చాలామంది నా ఫ్రెండ్స్ని చూసా, వాళ్ళు అంటే మన హిందూ కాకుండా వాళ్ళు వేరే రిలీజియన్. సో వాళ్ళు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను కదా, వాళ్ళు ఈవెన్ సండేస్ అవి కూడా పంపిస్తూ ఉంటారంట కిడ్స్ని వాళ్ళ మతానికి సంబంధించినవి అవి నేర్పించడానికి. సో మన హిందూస్ కూడా అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి కిడ్స్ని. అలాగా భగవద్గీత అని, రామాయణం అని నేర్చుకుంటాకి పంపిస్తూ ఉండాలి. ఇక్కడ మా అమ్మ అయితే చూడండి వాళ్ళ ఫ్రెండ్ని మీట్ అయ్యింది. ఇంకా తన క్లాస్మేటే వచ్చింది. సో ఇంకా ఫుల్గా ఆడుకుంటున్నారు. ఇక్కడ కిడ్స్కి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా మా అమ్మ అయితే వాళ్ళ ఫ్రెండ్ని చూడగానే చాలా ఎక్సైట్ అయిపోయింది. ఇక్కడ కిడ్స్ అయితే ఇక్కడ ఆడుకుంటారు, చాలా సేఫ్గానే ఉంటుంది. ఇంకా ఇక్కడైతే శివుడికి హారతి ఇస్తున్నారు. ఇంకా శివుడే కాకుండా చాలా మంది దేవుళ్ళు అయితే ఇక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించారు. సో అందరికీ పద్మావతి దేవి, సాయిబాబా అన్ని దేవుళ్ళు ఉంటారు. సో అలాగా అన్ని దేవుళ్ళకి హారతి అయితే ఇస్తారు. ఈవినింగ్ 6 ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తారు. సో ఈవెన్ మీరు ఇలా హారతిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 6 ఆ టైంకి ముందు రీచ్ అయిపోతే మీరు ఖచ్చితంగా ఇలా హారతిలో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక్కడ కూడా హారతి అందరికీ దేవుడు భగవాన్లకి అందరికీ ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము కూడా హారతి అయితే తీసుకున్నాము. సో ఈ టెంపుల్ చూడండి చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇంకా ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా, సిమందర్ స్వామికి సంబంధించినవి. ఫోటో ఉంది కదా, ఈ టెంపుల్కి సంబంధించిన ఫౌండర్ ఆయన. సో ఇక్కడ కూడా హారతి ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా. మార్నింగ్ టైమ్స్ కూడా త్రిమందిర్ ఓపెన్లో ఉంటుంది 9 ఆ టైంకి. సో ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ముంబై వస్తే కనుక త్రిమందిర్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈయనే సిమందర్ స్వామి. ఇక్కడ చాలా ప్రత్యేకంగా అయితే హారతులు ఇస్తూ ఉంటారు. సీనియర్ సిటిజన్స్ అవి కింద కూర్చోలేరు కదా, సో ఇక్కడ చైర్స్ అవి ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ మన కిడ్స్కి అందరికీ అలౌడే. చాలా సిస్టమేటిక్గా అయితే ఉంటుంది ఇక్కడ అంతా మొత్తం. ఇంకా బయట కూడా టెంపుల్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా హారతి అయితే ఇస్తున్నారు. మేము ఇంకా లోపల హారతిలో పార్టిసిపేట్ చేసాము. ఇంకా అమ్ము, పవన్, నేను అయితే కూర్చున్నాం. మా జేకే అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ బుక్స్ అవి కూడా ఉన్నాయి, ఇంకా మెడిటేషన్కి సంబంధించినవి, ఇంకా అన్ని బుక్స్ ఉంటాయి. మనకి కొంచెం డిస్కౌంట్స్ కూడా ఇస్తారు. మరాఠీలో, ఇంకా హిందీలో, ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. సో మనకి వచ్చిన లాంగ్వేజ్లో మనం అయితే పర్చేజ్ చేయొచ్చు ఇన్ కేస్ మనకు కావాలితే. ఇంకా ఇక్కడ చాలా త్రిమందిర్లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది. అదంతా సంజయ్ గాంధీ నేషనల్ పార్క్కి సంబంధించింది ఆ ఫారెస్ట్ అంతా. ఇంకా ఇక్కడైతే చాలా ఇష్టము, భలే ఉంటుంది అసలు ప్లెజెంట్గా. ఎప్పుడు ఇక్కడ వచ్చినా నేనైతే అసలు పిక్స్, వీడియోస్ అవి తీసుకుంటూనే ఉంటాము. చాలా బాగుంటుంది ఇక్కడ గ్రీనరీగా. ఇంకా మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే సమ్మర్కి మొత్తము చెట్లన్నీ అసలు లేవు. ఇంకా ఇప్పుడైతే మొత్తము రైనీ సీజన్ కాబట్టి గ్రీనరీగా చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే చాలా టైం స్పెండ్ చేస్తాం మేము. ఇంకా మా అమ్ము, పవన్ అయితే ఇంకా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా అలవాటు కదా వీళ్ళకి, రెగ్యులర్గా వస్తూ ఉంటాం కాబట్టి ఇంకా వాళ్ళు కంఫర్ట్గా వాళ్ళు ఆడుకుంటారు.
నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది అసలు. బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, అసలు మొత్తం 40-50 ఫ్లోర్స్ దాకా అయితే ఉంటాయి అసలు. క్లైమేట్ కూడా చాలా బాగుంది రైనీ సీజన్ కాబట్టి. ఇంకా మేమైతే ఇంకా మా కిడ్స్కి మాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అయితే చూపిస్తాను రండి. ఇంకా ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మొత్తం రిఫ్రెష్మెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు. ఇటు నుండి లెఫ్ట్ రైట్కి అయితే వెళ్తే కిందకి వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మల్టీమీడియా రూము అలా ఉంటాయి. ఇంకా చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు, చాలా నీట్గా అయితే ఉంటాయి. సో మేము స్టార్టింగ్ వచ్చినప్పటికంటే ఇప్పటికి మొత్తం సిస్టమ్ అంతా మారిపోయింది. మనం ఏమైనా ఆర్డర్ చేసుకుంటే ఫుడ్ అది అవి టోకెన్ నెంబర్ అది స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వడము, ముందుగానే మేము ఆర్డర్ ఇచ్చుకోవడము, టోకెన్స్ అవి తీసుకోవడం అలా ఉన్నది. ఫస్ట్లో అయితే అలా ఏమి ఉండేది కాదు. బట్ మా జేకే అయితే ఇప్పుడు టోకెన్ అవి తీసుకున్నారు. ఇంకా మాకు ఫేవరెట్ ఫుడ్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చుకున్నాము. ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫుడ్ అయితే మనకి టోకెన్స్ ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇంకా మనం ఏదైనా ఆర్డర్ చేసుకుని కొంచెం వేడిగా కావాలంటే కొంచెం మనకి టైం పడుతుంది. ఇంకా ఆల్రెడీ మా పవన్ అమ్ము అయితే వెళ్ళి కూర్చున్నారు. ఇంకా మా జేకే నేనైతే వాళ్ళకి స్నాక్స్ అవి తీసుకుని వెళ్తున్నాము. మా అమ్మ ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాళ్ళ ఫ్యామిలీస్తో. ఇంకా వాళ్ళు కూడా మీట్ అయ్యారు. ఎక్కడికైనా వెళ్తే స్కూల్ ఫ్రెండ్స్ పవన్ అయితే బాగుంటుంది కదా. ఛాలెంజ్ ఇస్తున్నాము. సో మా పవన్ అయితే ఐస్ క్రీమ్ తీసుకొస్తాడు, మా అమ్మ అయితే వాటర్ బాటిల్ తీసుకొస్తుంది. ఎవరైతే ఫస్ట్ తీసుకొస్తారో చూద్దాము, ఛాలెంజ్ ఎవరు విన్ అవుతారో. సో ఇప్పుడైతే నేను పవన్కి 50 ఇస్తున్నాను, 50 అమ్మకి అయితే 20 ఇస్తున్నాను. యువర్ టైం స్టార్ట్ రైట్ నౌ. చలో. ఇక్కడ పోహా అయితే చాలా బాగుంటుంది, మాకు చాలా ఫేవరెట్ ఫుడ్ ఇది ఇక్కడ. సో ఇక్కడికి వస్తే పక్కాగా ఒక 500 పైనే మేము తింటాం ఫుడ్ అయ్యి. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నా, చాలా బాగుంది. నేను ఇంట్లో చాలా టైమ్స్ ట్రై చేశాను కానీ ఇక్కడ చేసినట్టుగా అయితే ఎప్పుడూ రాలేదు అసలు. యాక్చువల్గా మా జేకేని అడుగుతున్నాను, పోహా ఇక్కడ చేసింది బాగుందా నేను చేసింది బాగుందా అని అడుగుతున్నా. మా జేకే రిప్లై చూడండి. చాలా బాగుంది. అబద్ధం చెప్పాలంటే నీకు కూడా అదిరిపోయింది, నువ్వు చేసేది అదిరిపోయింది, చాలా బాగుంది. ఛాలెంజ్ అయితే ఇద్దరు విన్ అయ్యారు, ఎందుకంటే మా పవన్ 5 తీసుకొచ్చాడు కోన్స్, ఇంకా అమ్ము ఏమో వాటర్ బాటిల్ ఒకటి తీసుకొచ్చింది. ఇద్దరు ఒకే టైంకి తీసుకొచ్చారు, బాగానే తీసుకొచ్చారు. హ్యాండ్ వేసుకో అమ్ము, అమ్మ ఇటు చూడు. యాక్చువల్గా నేను ముంబై వచ్చిన కొత్తలో ఎక్కడికి వెళ్ళాలని ఐడెంటిఫై చేస్తే ఫైనల్గా దొరికింది ఫస్ట్. సో చూసాము, టెంపుల్ అంటే మామూలు టెంపుల్ లా కాదు, యాక్చువల్గా చాలా హైజీనిక్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది గుజరాత్ వాళ్ళ టెంపుల్. సో టెంపుల్కి అనుబంధంగా ఎలా ఉంటుందంటే అక్కడ షాప్స్, అలాగే ఈ రిఫ్రెష్మెంట్స్కి ఇవన్నీ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది, కాఫీ టీ అన్నీ చాలా బాగుంటుంది. బట్ కొంచెం కమర్షియల్ అనిపించింది నాకు, కానీ చాలా బాగుంది. టెంపుల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, చాలా హైజీనిక్గా ఉంటుంది. ఇక్కడ మా జేకే అయితే కాఫీ ఆర్డర్ చేశారు, నాకు చాలా ఇష్టం అని. సో ఇంకా నేను కాఫీ అయితే తాగుతున్నా, చాలా బాగుంది కాఫీ. ఇక్కడ మా పవన్ అయితే శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చారు. ఇంకా సో అదైతే తీసుకొచ్చాడు, చీజ్ శాండ్విచ్. సో చాలా ఎమ్మీగా ఉంది టేస్ట్ అయితే. ఓకేనా, ఇదే తినేసే, ఇంకా చాలా తిన్నాం కదా, హెవీ అయిపోదా నీకు? ఏం కావాలి మరి ఇంటికి వెళ్ళాక? దోశ, చపాతీయా? నాకు అయితే సర్లే, నీ జట్టు కట్టి అమ్ము చూడండి ఎంత క్యూట్గా తింటుందో అసలు. తనకి ఇంకా హెల్దీ ఫుడ్ అయ్యి మంచిగా తింటుందిలే, ఇష్టము. మేము మా టిఫిన్స్ ఇవన్నీ తినేసాంగా, సో ఇంకా స్టోర్కి అయితే వెళ్తున్నాము స్నాక్స్ అవి తీసుకోవడానికి. లాస్ట్ టైం నేను కాకరా చూపించాను కదా, రెసిపీ ఇక్కడే తీసుకున్నాను. కాకరాకి సంబంధించిన పాపడ్స్ అవి ఇక్కడే తీసుకున్నాను నేను. చాలా హైజీనిక్గా ఉంటుంది ఫుడ్, సో స్నాక్స్ అవి. సో ఇక్కడ ఎక్కువ రెగ్యులర్గా తీసుకుంటాం మేము. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ముంబైలో ఇది. బిస్కెట్స్ అన్నీ బేక్డ్వి ఉంటాయి. మా అమ్మ అయితే స్టార్ట్ చేసింది
తనకు కావాల్సినవి అన్నీ చూపిస్తుంది. పంప్కిన్ చిప్స్ అని. ఇవి చూడు పప్పు, పంప్కిన్ చిప్స్ అంట. 90 రూపీస్ ఉంది పంప్కిన్ చిప్స్. మా అమ్మ అన్ని హెల్దీవే వేరే తీసుకుంటుంది మంచిగా సెలెక్ట్ చేసుకుని కదమ్ము కదా. బీట్రూట్ చిప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బీట్రూట్ అండ్ తులసి, మేబీ తులసి ఫ్లేవర్ ఐ థింక్ సో. క్యారెట్ అండ్ మా అమ్మస్ ఫేవరెట్ ఇది క్యారెట్. క్యారెట్ చిప్స్ కావాలంట. మేబీ బాస్కెట్ ఫిల్ అయిపోవచ్చు కాసేపటికి ఇలా వదిలేస్తే వెళ్ళి. యాక్చువల్గా మా జేకే పోహా గురించి రివ్యూ ఇస్తున్నారు కదా, బట్ నా వంటలేమి అంత చండాలంగా అయితే ఉండవు. చాలా బాగా చేస్తాను కుకింగ్. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. మిర్చి పౌడర్ అలాగే ఏడిపిస్తూ ఉంటారు నన్ను. తెచ్చుకున్నాను కాబట్టి ఇది ఏం తీసుకోను. బట్ ఇక్కడ సెస్మీ సీడ్స్ ఉన్నాయి. ఇవి నువ్వులు అంటారు కదా, తెల్ల నువ్వులు, అవి ఉన్నాయి. కిడ్స్కి లడ్డు అలా చేయడానికి అయితే చాలా బాగుంటుంది, తీసుకుంటాను నేను. ఇక్కడ హింగ్ ఉంది. ఇది సెకండ్ డబ్బా నేను ఇక్కడ పర్చేస్ చేసింది. ఇది సెకండ్ది, బాగుంటుంది. సో ఇక్కడే తీసుకుంటా నేను ఎప్పుడు. ఇవి చూడండి, రాగి బిస్కెట్స్, కుకీస్ బాగుంటాయి చాలా. ఇంకా అమ్ముస్ ఫేవరెట్. మోస్ట్ ఎక్కువ అమ్ముకి రిలేటెడ్వే ఉంటాయి, తను లైక్ చేసేవే. సో అవే తీసుకున్నా ప్రజెంట్ అయితే. ఇవన్నీ మొత్తము కాకర, ఇంకా బిస్కెట్స్, ఇదేంటి మసాలా బాక్రీ అంట. సో అన్నీ హెల్దీవే మోస్ట్ మ్యాక్సిమం. అన్నీ జంక్ అయితే ఎక్కువ ఏమి ఉండవు. ఇంకా ఇవన్నీ బిస్కెట్స్, మల్టీగ్రెయిన్ కుకీస్ అంట ఇవి. సో నేను లాస్ట్ టైం చూపించాను కదా కాకర ఇదేమో హోల్ వీట్ మసాలా కాకర. ఇది నా ఎల్కేజీలో నా ఫ్రెండ్స్ ఉండేవారు గుజరాతీస్, వాళ్ళ దగ్గర తిన్నాను నేను. ఇది బిస్కెట్స్ టైప్లో ఉన్నాయి. చాట్ పూరి అంట. చాట్ పూరీస్ ఇవి మా అమ్మకు చాలా ఇష్టం, ఇవి చాట్ పూరీస్. ఇదేమో తాల్ కాట్లీ అంట. తాల్ కాట్లీ మనం ఎప్పుడు తినలేదు, ఇవి ఎప్పుడు టేస్ట్ కూడా చేయలే. ఇక్కడ ఒక అంకుల్ అయితే టెంపుల్కి సంబంధించిన వాళ్ళే ఆయన. సో అడుగుతున్నారు ఎక్కడమ్మా మీది, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి. ఇంకా చెప్తాను ఆంధ్ర నుండి వచ్చామంటే అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నాకు ఆంధ్ర ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. సో ఇంకా అలా అయితే మాట్లాడుతున్నాము. ఏం మాట్లాడతారు లాంగ్వేజ్ మీరమ్మా అని అడుగుతున్నారు. ఇంకా సో అలా అతనితో మాట్లాడుతూ ఇంకా ఇక్కడ బిల్డింగ్కి అయితే వెయిట్ చేస్తున్నాము. సో చాలా రష్ అయితే ఉంది, వీకెండ్స్ ఎక్కువ రష్ ఉంటుంది. సో అయినా మాకు చాలా ఇష్టం ఇక్కడ టైం స్పెండ్ చేయడం. సో ఇంకా ఇలా అయితే మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటాము. అయిపోయింది, ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా ఎప్పుడు వచ్చినా ఒక 2-3 అవర్స్ అయితే ఇక్కడ టెంపుల్లో స్పెండ్ చేస్తాము. చాలా బాగుంటుంది, మైండ్కి అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఫుడ్ కూడా ఎస్పెషల్లీ హైజీనిక్గా ఉంటుంది, ప్లస్ ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది. ఇక్కడ డివోషనల్ డిస్క్లోజర్స్ అయితే ఇస్తూ ఉంటారు ఇక్కడ స్క్రీన్ మీద. ఇంకా స్క్రీనింగ్ టైమింగ్స్ కూడా ఉంటాయి, ఆఫ్టర్ 7 అలా అయితే చేస్తూ ఉంటారు. సో బాగుంటుంది ఇక్కడ వచ్చి కూర్చుని చూసిన వాళ్ళందరికీ చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. సో మీరు మన తెలుగు వాళ్ళు పక్కాగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. అంటే మోస్ట్ ఆఫ్ ది బొంబాయిలో టెంపుల్స్ అన్నీ కొంచెం ప్లేసెస్ తక్కువ ఉంటాయి, బట్ ఈ టెంపుల్లో అయితే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. మా అమ్మ పవన్ అయితే కూర్చుని మంచిగా చిల్ అవుతున్నారు వీళ్ళు. ఇప్పుడు దాకా ఒక 2 to 5 minutes అయితే మంచిగా ఫైట్ చేసుకున్నారు ఇద్దరు అన్న చెల్లెళ్ళు. టెంపుల్ అయితే యాక్చువల్గా మార్నింగ్ ఒక వ్యూ ఉంటుంది, ఇంకా ఈవినింగ్ టైం చూస్తే ఒకటి ఉంటుంది, ఇంకా నైట్ టైం చూస్తే ఇంకొక వ్యూ అయితే కనిపిస్తుంది. మొత్తం మార్బులే కాబట్టి చాలా, అంటే నైట్ టైం అయితే లైటింగ్స్కి చాలా బాగుంటుంది. సో మీరు పక్కాగా వస్తే ఆఫ్టర్ 7 తర్వాత రండి, చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ సన్లైట్ చూడాలనుకుంటే కనుక మీరు 4-3:30 ఆ టైంకి అయితే రీచ్ అయిపోండి.
ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందని చెప్పాను కదా, చూడండి అసలు మార్బుల్ కాబట్టి మొత్తం టెంపుల్ అంతా ఆ లైటింగ్స్కి అసలు ఎంత ప్లెజెంట్ లుక్గా కనిపిస్తుందో, అసలు చాలా బాగుంది. ఇది తిరుమందిర్ వీడియో మీకు బాగా నచ్చింది కదా, సో మీకు నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. సో యాక్చువల్గా నాకు కంటెంట్ క్రియేటింగ్ చేయడం అంటే చాలా ఇష్టము. సో అందుకనే నేను ఇంకా వ్లాగింగ్ అనేది చేస్తున్నాను. సో తిరుమందిర్ మాకు చాలా స్పెషల్ ముంబైలో. సో నేను చాలా టైమ్స్ విజిట్ చేశాను తిరుమందిర్, బట్ వ్లాగ్ అయితే ఎప్పుడూ చేయలే, ఇదే చేయడం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అమ్ము ఏం చేయాలి చెప్పు, వీడియో చూసాక ఏం చేయాలి? లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.